నిన్ను నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మరలా ఎన్నో ప్రాంతాలకి, ఎన్నో వేల లక్షల కుటుంబాలకి నెమ్మది, సమాధానము, సంతోషము లేనట్లుగా మనం చూస్తున్నాం అనుదిన వార్తల్లో. అయితే దేవుడు మనకి వాటన్నిటినీ ఇచ్చినప్పుడు ప్రభు అడుగుతున్నాడు, వాళ్ళకంటే నువ్వేమీ కలిగి నా దగ్గరకు వస్తావు అంటే కృతజ్ఞత కలిగి. అంటే దేవుడు ఈ సమయంలో వాటిని మనకు దూరం చేశాడు కనుక మనము ప్రభు సన్నిధికి కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి రావాలి. మరి ఏంటండి ప్రజలు రావట్లేదు అంటే, నోవాహు దినాలను ప్రజలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. తినచ్చు, త్రాగుచు, ఇల్లు కట్టుకుంటూ, పెళ్లిళ్ళు చేసుకుంటూ, ఒకడు పొలము పండించుకుంటూ, పొలం విషయం తాపత్రయం, ఇంటి గురించి తాపత్రయం, తినే విషయంలో తాపత్రయం, సంసారంలో తాపత్రయం. నేను ఒకటి చెప్పినా, దేవుడు పొలము పని తీసివేస్తే నీ జీవితంలో కోట్లాస్తున్న మళ్ళీ నువ్వు పొలముని పండించలేవు. దేవుడు నీ సంసారంలో పురుస్తా పెడితే నీకెంత బలమున్నా, నీకెంతమంది ఉన్నా సరే అది పని చేయనీడు. అలాగనే దేవుడు గనక విరోధముగా ఇల్లు కడతా ఉంటే, దేవుడు ఆపేస్తే నీ జన్మలో కోట్లాస్తి ఉన్న ఇల్లు కట్టలేవు. అలాంటి ఇల్లు నాకు చాలా కనపడతాయి. డబ్బులుండి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు స్లాపే లేనటువంటి ఇల్లులు. అందుకని ఈ రాత్రి దేవుడు ఆ కష్టాలు, శ్రమలు, ఆ బాధలు, ఆ వేదన, మరి అన్నీ కూడా దేవుడు మన కాపుదల. మంచిగా చెప్పాలంటే మన వస్తువులు కాపుదల. అందరిళ్లలో వరదల చేత లక్షల కార్లు వస్తూ తరిచిపోయి లాట్లేశారు. మనకైతే మనము సురక్షితం, మన కారులు సురక్షితం, మన బళ్ళు సురక్షితం. కనుక మరి మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ పరిస్థితులు లేకుండా మమ్మల్ని ఉంచినందుకు నీకు కృతజ్ఞతలని చెప్పాలి. అందుకని ఈ రాత్రి కాల సమయంలో దైవ వర్తమానం ఏమిటంటే, పరిశుద్ధాత్మ కాదు, లేకపోతే ఇంకొకటి కాదు. మరి ఏమిటయ్యా అంటే, కటీరావు గారు లైవ్ లో వచ్చారని చూస్తారు, సైలెంట్ పెట్టు. అందుకని దేవుని యొక్క నామాన్ని బట్టి దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధికి మనం రావాలి. అందుకని ఈ రాత్రి పరిశుద్ధాత్మలో ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ ఏమిటయ్యా అంటే, పరిశుద్ధత ఉంది, పరిశుద్ధాత్మ ఉంది, పరిశుద్ధాత్మను ఉంది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పరిశుద్ధాత్మను ఉంది. ఈ రాత్రి మనము పరిశుద్ధాత్మను అనే విషయాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్లో ఎన్నిసార్లు ఉంది పరిశుద్ధాత్మను? ఏమిటంట? పరిశుద్ధ ఆత్మను. ఎందుకంటే ఈ ఆత్మను కలిగి ఉన్న వాళ్ళు చెప్పేటటువంటి అనుభవాలు. అందుకని ఈ పరిశుద్ధాత్మను అనేటటువంటి సంగతులు బైబిల్లో ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి, వాటి విషయాలు ఏమిటి అని మనం గమనిస్తే చూడండి. 51వ కీర్తన 11వ వాక్యం. 50 నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. 51:11 చదవండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. జాగ్రత్తగా వినాలి, గమనించుకుంటూ కూడా ఉండాలి మీరు. ఏమిటండి అంటే, ఇక్కడ దావీదు గారు రాసినటువంటి ఈ యొక్క బెర్షెబా వద్ద నుండి వెళ్లిన తరువాత
నాతాను ప్రవక్త అతనికి యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. ప్రధాన గాయకునికి ఈ దావీదు గారు ప్రధాన గాయకుడు అంటే చూడండి, ప్రధానుడు అంటే ఏమిటంటే 10 మందిలో ప్రధానుడు, 12 మందిలో ప్రధానుడు, ఇలా కుటుంబములు ప్రధానుడు అనేది ఒక మాట. అందుకని దేవుని యొక్క వాక్యములో ఇక్కడ రాస్తూ ఉన్నటువంటి ఈ మాట ఏమిటి అంటే చూడండి, ప్రధాన గాయకుడు దావీదు బెర్షెబా వద్ద నుండి వెళ్ళిన తర్వాత తాను నాతాను ప్రవక్త అతని వద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. అంటే ఈ కీర్తన పాపము చేసిన తరువాత రచించినటువంటి కీర్తన. చెప్పండి, ఏం చేశాడు? పాపము చేసిన తర్వాత రచించిన కీర్తన. ఇప్పుడు మనము కూడా చూడండి, విశ్వాస జీవితంలో ఇది చేయమని కాదు కానీ పరిశుద్ధంగా కోరికలను చంపుకోలేక పాపములో పడలేదు. మరి ఎలా పడ్డాడు అంటే భార్య వాళ్ళ తల్లిదండ్రుల మాట విని భర్తకి సంసారము చేయనప్పుడు తాను ఆలోచించి ఒక తప్పును చేయటానికి ఇష్టపడ్డాడు. ఎప్పుడండి? భార్య తరపున వాళ్ళ తల్లిదండ్రులు దావీదు గారితో సంసారం చేయించలేనప్పుడు ఆయన ఏమిటి అనేది మనం గమనిస్తే చూడండి, దేవుని యొక్క వాక్యములో దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి ఈ సంగతులను బట్టి మనము తెలుసుకోవాల్సిన సత్యవాక్కులు ఇవి. చూసారా, చాలా మంది ఏం చేస్తున్నారు? ఆడవాళ్ళు మగవాళ్ళు పాపాల్లో పడేసి ప్రార్థనలు మానుకుంటున్నారు. మన సంఘంలో కూడా ఉన్నారు ఒక 4-5 అట్లా. గట్టిగా రాకుండా ఇదాన్ని నువ్వేరంటే ఆ పిల్లకి ఇచ్చేస్తారా? చూడు, ఏమిటయ్యా అంటే పాపము చేసిన తర్వాత కూడా పశ్చాత్తాపడటంలో దేవునికి ఇష్టం ఉంది. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తున్నారు చూడండి, పాపములో పడిపోయి ప్రార్థన మానుకుంటూ పరిశుద్ధ సన్నిధిని దూరం చేసుకుంటున్నారు. ఉండదు, బుట్టమ్మాయి విడియాలని ఉండదు. అందుకని దేవుని యొక్క వాక్యములో దేవుడు సెలవిస్తా ఉన్నాడు, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి దేవుడు మాట్లాడేదంటే మీలో లేదా అడిగి మీలో చూడరా, మీలోకి వెళ్ళి భూమిలోకి వెళ్ళు. నీవు దేవుని యొక్క వాక్యములో దావీదు గారు పాపము చేసిన తర్వాత కూడా తన దగ్గరికి ఎవరు వచ్చారంట? నాతాను ప్రవక్త వచ్చాడు. దేనికి వచ్చాడు? ప్రవక్త అంటే ప్రభుకి ప్రజలకి మధ్యలో ఉండేటటువంటి
చెప్పడానికి కానీ ప్రార్థన చేయడానికి కానీ ప్రవక్త అంటే దేవునికి దేవుని ప్రజలకి మధ్య ఉండి తన వాక్యాన్ని వారితో చెప్పి పాపములను అపరాధములను ఒప్పించువాడు. పాపములను అపరాధములను ఒప్పించువాడు. దేవుని యొక్క వాక్యములో అలాంటి సందర్భంలో చాలా జాగ్రత్తగా రండి. ప్రార్థన మానుకుని ఎవరికైనా దెయ్యం పట్టకపోతే నన్ను అడగండి. ఏం పట్టింది? దెయ్యం. ఇప్పుడు మన సంఘంలో అట్లా చాలా మందికి పట్టింది. మీరు మానుకొని చూడండి, కొన్ని వారాలు మీకు దెయ్యం పట్టకపోతే నన్ను అడగండి. ఎందుకయ్యా ఈ పద్ధతి అంటే, దేవుని ఆత్మ ఎవరు పొందారో, ఎవరు పొందిన దానిని పోగొట్టుకున్నారో, దేవుని ఆత్మ లేకపోతే నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే దెయ్యపు ఆత్మ. అందుకనే దేవుని యొక్క నామాన్ని బట్టి నీ ఇష్టం వచ్చినప్పుడు మందిరానికి రావటం, నీకు భోజనానికి లేనప్పుడు లేదా ఇంకొకప్పుడు మందిరానికి రావటం కాదు. క్రమం. దేవుడు చెప్పిన మాట, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి మీరు వెళ్ళిపోండి. అందుకని 16వ కీర్తన 4వ వాక్యంలో చెప్పబడిన మాట ఏంటంటే, ఎవరైతే సేవకుని ప్రవక్తని దేవుని సన్నిధిని వదిలారో, యెహోవాను విడిచి వేరొకరు అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. ఒక్క శ్రమ కాదు, అలాంటి వాళ్ళే అనేకులు రేపు వచ్చేటటువంటి శ్రమల్ని శోధనల్ని తట్టుకోలేక, దేవుని నామానికి అవమానంగా బ్రతకలేక, లోకములో బ్రతకలేక స్థలాల్లో తిరిగి పారిపోవటమా, లేకపోతే గురిలేసుకుని సూసైడ్ చేసుకుని చనిపోవటం. ఎందుకంటే ఒక దానిని నువ్వు భరించలేనప్పుడు 7 దయ్యాలను నువ్వు ఎక్కడ బనాయిస్తావు చెప్పండి? ఒక్కటి ఉంటేనే ఎన్నో ఇబ్బందులు, శోధనలు. అలాంటిది అది వెళ్ళి చెడ్డ వాటిని 7 తీసుకుని వచ్చి నీ ఒంట్లో పోయింది. మీరు చూడండి, ఆ దేవుని ఆత్మను పోగొట్టుకున్న వాళ్ళు లోకములో బహు చండాలంగా బ్రతుకుతారు. అబద్ధాలు, మోసాలు. ఇప్పుడు ఈ మాట చెప్తే చాలు, ఇప్పుడు ఈ మాట చెప్తే చాలు. ఏమిటంట? ఈ మాట చెప్తే చాలు, అంతే. ఏంటి? అబద్ధమాడి డబ్బులు తీసుకున్నావా లేదా? అబద్ధమాడి తిన్నావా లేదా? అబద్ధమాడి తాగావా లేదా? ఇదే పని. ఎందుకని 7 చెడ్డ ఆత్మల వాళ్ళలో దూరిపోయాయి. 1 కాదు, 2 కాదు. ఎందుకంటే పాపాన్ని ఒప్పుకోవాలి, పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడంటే చూడండి, ఈ వాక్య నడిపింపే మనల్ని ఎక్కువగా బలపరిచింది. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా వద్ద నుండి తీసివేయకుము. ఎంత గొప్ప మాట అంటే, మందిరానికి వచ్చినప్పుడల్లా ఈ మాట మనం ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మకు వేరే మనం బ్రతకలేము, పరిశుద్ధాత్మకు వేరే మనం జీవించలేము. అందుకని ఆయన సన్నిధికి వచ్చినప్పుడల్లా, దేవుడా చూడండి అక్కడ ఏం రాశాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ ఆత్మను నా వద్ద నుండి తీసివేయకుము. తీసివేస్తే ఏమైందో చెప్తాను నీకు. తీసివేస్తే ఏమైంది? దయ్యం పట్టింది. ఎవరికి తీసివేశాడు? గాడిద కాల్చుకునే సౌలును అభిషేకించి రాజుగా చేసి, అతడు దేవుని వాక్య ప్రకారం ప్రవక్త సమూయేలు మాట వినని ప్రకారం. నాకెంత సంతోషం అంటే ఆ సబ్జెక్టు దేవుని మాట కాదండి. దేవుడు చెప్తున్నాడు, నేను మీ కోరిక ఎవరినైతే ప్రవక్తగా నియమించారో అతని మాటకు మీరు లోబడండి. లోబడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు తల్లకిందులోకి తారుమారవుతాయి. ఇప్పటికే కొన్ని వేల కుటుంబాలు ప్రవక్త మాటలు వినకుండా అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు చూడండి, మానలేని పాపం, చేయరాని పాపం, చూడరాని పాపం, వినరాని పాపం ఇష్టం పుట్టించుకొని
ఎప్పుడైతే పాపము చేశామో, ఎప్పుడైతే ప్రవక్త వచ్చాడో, ప్రవక్త అంటే దేవుని వాక్యం, హల్లెలూయా. ప్రవక్త అంటే దేవుని వాక్యాన్ని నీ వద్దకు తీసుకొచ్చుకోవాలి. దేవుని వాక్యం నాతాను వచ్చేసాడు, దేవుడు చెప్పాడు, ఎల్లు నాకు ఇష్టమైన దావీదు పాపం చేశాడు, సరిచేయి. లేకపోతే వాళ్ళ మామకలాగా తిరుగుబాటు చేస్తాడో వదిలేసి. చూసారంటే మాట అంటున్నాడు, నాతాను వెళ్ళు, సౌలు దావీదుని హెచ్చరించు. ఒకవేళ వాళ్ళ మామకలాగా నీ ఆత్మను, నీ మాట వినక నా ఆత్మను పోగొట్టుకుంటే వాడికి మామక పట్టింది ఏమీ ఇంటికి పట్టింది. చూసారండి, దావీదుకి ఆ విషయం తెలుసు. చాలా జాగ్రత్త వినాలి. లైవ్ లో వాళ్ళు కూడా జాగ్రత్త వినండి, చాలా జాగ్రత్త వినాలి ఈ మాట. దావీదుకి ఏం తెలుసు? దేవుని ఆత్మను పోగొట్టుకున్న వాళ్ళ మామకి దెయ్యం పడితే ప్రార్థన చేసి సంగీత నాదముతో వాళ్ళ మామని దయ్యము నుండి విడుదల చేశాడు దావీదు. అది బాగా తెలుసు దావీదుకి. అందుకని ఈ మాట చెప్పి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుమో, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. ఆత్మ లేకుండా నేనేమి చేయలేనయ్యా. నేను గుర్తుపెట్టుకోవాలి, ఆత్మ లేకుండా పాడలేము, ప్రార్థించలేము, వినలేము, చెప్పలేము. ఉపవాసం అంతకన్నా ఉండలేము ఏమి లేకుండా, ఆత్మ లేకుండా. అందుకని పరిశుద్ధాత్మ మనల్ని ఎన్నో రకాలుగా ఆయన పనులు చేయించుకుంటా, మనం కాదండి, మనం కాదు. అందుకని దావీదుకి వెంటనే బేర్షెబాతో పాపము చేశాడు కదా, అది గుర్తొచ్చి ఏం చేశాడంటే, నాతాను వస్తే అర్థమైపోయింది. నాతాను ఉపమాన రీతిగా చెప్పాడు. అప్పుడు రాస్తున్నాడు, అయ్యా తప్పు చేశాడు. సేవకుడు మాట విన్నాడు, సాగిల పడ్డాడు. ఇక తర్వాత రోజుకు 3 సార్లు ప్రార్థన ప్రారంభించాడు. గత సంవత్సరాల్లో 3 సార్లు చేశాను, కానీ పోయిన నెల నుంచి 3 సార్లు చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నా. నా వల్ల అవట్లా. 3వసారి చేయనిట్లా. 2 సార్లు చేస్తున్నా, 3వసారి నా వల్ల అవట్లా. 3వసారి అంటే జనమేళకి వెళ్ళి జనాని కోసం చేసే ప్రార్థన 3 సార్లు అయితే చాలా అవుతాయి. నేను వ్యక్తిగతంగా దేవుడితో మాట్లాడేది 1 సారి నుంచి 2 సార్లు వచ్చాను. గత సంవత్సరాల్లో 3 సార్లు చేశాను, 4 సార్లు కూడా చేశాను. తెల్లవారికి మనకు ఒకసారి, తెల్లవారిన తర్వాత ఒకసారి, మందిరంలో ఒకసారి, మళ్ళీ బయట నుంచి వచ్చిన తర్వాత ఒకసారి. కానీ ఆ తర్వాత అవన్నీ తీసివేసి 2 సార్లకు వచ్చాను. 3వసారి చేద్దామంటే నా వాళ్ళే. చూసారా? కానీ రాజయ్యుండి 3 సార్లు 7 సార్లు ఏడ్చి ప్రార్థన చేయడం ప్రారంభించారు. మనం ఏం చెప్తాం? బిజీ అంటాం. నిజంగా మనకు బిజీ అయినా ఒక్కదే. అంత మోసం, అంత అబద్ధం. నిజంగా అంత బిజీయే మనం ఉంటే దావీదు రాజుగారి కంటే మనం బిజీయా? ఆలోచించండి. అందుకే ఆయన పాపాన్ని కడిగి ఆయనకు భారీగా అప్పగించాడు. హల్లెలూయా. ఆయన పాపాన్ని కడిగాడు. దావీదు గారు ఎవరో తెలుసా? మర్డర్ చేశాడు, పాపము చేశాడు, అనేక రకాలుగా ఆయన తప్పులు చేశాడు. తప్పులు చేసి ఏం చేశాడు? దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. అర్థమైందా? తప్పు చేయటం ఒక ఎత్తు అయితే ఒప్పుకోవటం 10 తంతుల ఆశీర్వాదం. హల్లెలూయా. ఇక ఒప్పుకున్న తర్వాత దానికి మనకేమి సంబంధం లేదు. ఆయన శిలువ మీద వేసుకొని ఆయన మోసుకుంటాడు. అందుకని ఇక్కడ ఆ తప్పు చేసిన తర్వాత, మర్డర్ చేసిన తర్వాత, ఆ తర్వాత బేర్షెబాతో పాపం చేసిన తర్వాత, బేర్షెబా భర్తను సంపించిన తర్వాత, మరి ఈ యొక్క బేర్షెబాతో పాపము చేసిన తర్వాత దేవుని వాక్యం, దేవుని మాట, ఏ మాట అండి చెప్పాలి? దేవుని మాట ఎవరి ద్వారా?
దేవుని మాట ఎక్కడికి వచ్చింది? నాతాను దగ్గరికి వచ్చింది. నాతాను ఏం చేశాడు చెప్పాలి. నాతాను ఏం చేశాడు? నాతాను ఏం చేశాడు? యోబు గ్రంథం 29:22. నేను మాటలాడిన తరువాత ఆ, వారు మారు మాట పలుకకుండిరి. ఆ, గుత్తులు గుత్తులుగా నా మాటలు వారి మీద పడెను. చాలు. ఏం చేశారంట? ఆయన మాట్లాడిన తరువాత, నేను మాటలాడిన తరువాత నేను మాట్లాడిన తరువాత. వారు మారు మాట పలుకకుండిరి. చూసారా? నువ్వు మొగుడు మాటకి ఎదురు చెప్పుకో, పిల్లల మాటకి ఎదురు చెప్పుకో, పిల్లల మాటకి ఎదురు చెప్పుకో, నువ్వు ఏదైనా దేవుని సేవకుడు దేవుని వాక్యానికి ఎదురు నిలబడితే నీ జీవితం ఆ అగత్పాతాళం అంతమే తప్ప పొరపాటున నీకు విజయం దొరకనే దొరకదు. ఆ మాటలు కాదు, మళ్ళీ చదువు. నేను మాటలాడిన తరువాత నేను మాట్లాడిన తరువాత వారు ఆ, మారు మాట పలుకకుండిరి. చూసారా? దేవుడు మాట్లాడిన తర్వాత ఇంకెవరికి స్థానం లేదు. దేవుడు మాట్లాడిన తర్వాత ఇంకా నేను మాట్లాడతాను, నువ్వు మాట్లాడతాను. ప్రవక్త మాట్లాడిన తర్వాత ఇంకెవరికి స్థానం లేదు. ఆ కుటుంబానికి కడటానికైనా, ఆ మనుషులకి ఏమైనా చెప్పడానికైనా. ప్రవక్త మాట వినప్పుడు మామూలు మనిషి మాట ఎలా వింటారు? అది దేవుని యొక్క వాక్యం. ఇంకేమంటున్నాడు? గుత్తులు గుత్తులుగా నా గుత్తులు మాటలు గుత్తులుగా నా మాటలు వారి మీద పడెను. ఎలాగా? గుత్తులంటే ఏమేం గుత్తులు? గుత్తులంటే ఏమేం గుత్తులు? ద్రాక్ష గుత్తులు, అట్టికాయ గుత్తులు, అలా కలిసి ఉండేవన్నీ కూడా గుత్తులు గుర్తులుగా. అంటే ఒక మాట మట్టి మాట, హల్లెలూయా, ఒక మాట మట్టి మాట ప్రవక్త చెప్తా ఉంటే విన్నవాళ్ళు ధన్యులవుతారు. వ్యతిరేకించిన వాళ్ళు వాళ్ళ శ్రమను వాళ్ళే తెచ్చుకుంటారు. కొంతమందిని గురించి నేను ఆలోచించినప్పుడు అనిపించింది, అమ్మో వీళ్ళకి అన్నీ ఉంటే పొరపాటు నేను భూమి మీద నడవరండి. చూసారా? భూమి మీద వీళ్ళు నడవరు. కనుక దేవుడు ఏం చేస్తాడంటే వీళ్ళకి ఎంత కాడికి అలా 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 ఉంచుతాడు. చూసారా? మీకు ఇప్పుడు దేవుని ఆత్మ తీసివేసిన దేవుని సన్నిధికి దూరమైన దెయ్యం పట్టిందని చెప్పాను. మన సంఘంలో చాలా మందికి పట్టింది, మొన్న కూడా పట్టింది ఒకటి. చూసారా? చాలా మందికి మళ్ళీ నేనే వదిలిస్తా. వాళ్ళకి దెయ్యం ఎందుకు పట్టింది? దేవుని ఆత్మను వాళ్ళు పోగొట్టుకున్న తర్వాత నెక్స్ట్ వాళ్ళ మీదకి వచ్చేది దెయ్యం ఆత్మే. చాలా మంది అంటారు వీళ్ళు చెప్పటం, వాడికి దెయ్యం పట్టింది, దీనికి దెయ్యం పట్టింది, రేపు నీకు పట్టింది. ఎప్పుడు దేవుని సన్నిధికి దూరం అయితే, దేవుని ఆత్మను పోగొట్టుకుంటే, దేవుడు తన ఆత్మని ఇక నువ్వు నా ఆత్మకి న్యాయం చేయలేకపోతున్నావు, నా ఆత్మ నీ నుండి తీసివేస్తానంటే ఆయన ఆత్మ పోయిన తర్వాత ఇక నువ్వు ఏమి చేస్తావో తెలియదు. ఎందుకని ఒక దెయ్యపాత్మ తాగమంటే, ఒక దెయ్యపాత్మ తిరగమంటే, ఒక దెయ్యపాత్మ బూతులు తిట్టమంటే, ఒక దెయ్యపాత్మ గొడవలు చేస్తే ఇక రకరకాలన్నమాట. 7 రకాలు. చూసారా? మంచితనం అయితే ఒకటే, చెడుతనాలైతే 7. చూసారా? ఇంకా అవి అట్లా చేసి ఇట్లా చేసి అట్లా చేసి ఇట్లా చేసి కథం చేసేస్తారు. చూసారా? అందుకని దావీదుకు అవన్నీ తెలుసు కనుక ఆయన అంటున్నాడు, అయ్యా నేను పాపం చేశా, నేను మర్డర్ చేశా, 2 చేశా, కానీ నన్ను క్షమించు. ఏం క్షమాపణ?
నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయద్దు. నాలో ఉన్న నీ పరిశుద్ధాత్మని తీసివేస్తే ఏమిటో నాకు తెలుసు అని పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. పిల్లరా, రెండవ మాటగా చూద్దాం. రెండవ మాట యెషయా గ్రంథం 63:10. యెషయా గ్రంథం 63:10. 63:10. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధమాయను. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రాత్రి అక్కడ చెప్పినది ఒక వంతు చెప్పాను. ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా గారు ఎక్కడ 63:10 చెప్పండి. ఎక్కడ రెఫరెన్స్? ఈ 63:10లో ఏం చెప్తున్నాడు? ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధమాయన. తానే వారితో యుద్ధము చేశాడు. చూసారా, దేవుడు తోడై ఉంటే 6 మూరల జాన గొలియాతుని ఒక్క రాయితో సంపించాడు. పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ మాట గాని, పరిశుద్ధాత్మ దెబ్బ గాని, పరిశుద్ధాత్మ చూపు గాని, పరిశుద్ధాత్మతో ఒక్క చూపు చూస్తే చాలు. పరిశుద్ధాత్మతో ఒక్క దెబ్బ కొడితే చాలు. సిగ్గు శరము నీతి జాతి ఉన్న ఆడమనిషికైనా మగ మనిషైనా పరిశుద్ధాత్మలో ప్రవక్త ఒక మాట చెప్పాడంటే ఇంకా వాళ్ళ జీవితం దాన్ని. పాస్టర్ గారు ఇట్లాంటి మాటలు ఉన్నాయా? రాసిన సువార్తలో, మత్తయి రాసిన సువార్తలో పాపాత్మురాలైన స్త్రీని తీసుకొచ్చినప్పుడు ఇక ముందెన్నడు పాపము చేయవద్దు, నీకు సిగ్గు శరము ఉంటే అని ఎవరు చెప్పారు? యేసు ప్రభు చెప్పారు. చేసిందా? చేయలేదు. ఎందుకని? పాపము చేసిన ప్రతి ఒక్కరి శరీరం ఆయాసం, దుఃఖం, దాని పరిణామం మరణం. కనుక దేవుని యొక్క వాక్యములో ఇక్కడ యెషయా చెప్తున్నాడు, ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా. ఆత్మలో తిరుగుబాటు చూసారండి? చాలా వినాలి. ఆత్మ మనతో మాట్లాడిందండి. నీతో మాట్లాడింది, నాతో మాట్లాడింది, అందరితో మాట్లాడింది. ఎలా మాట్లాడిందో చెప్పమంటారా? ఓ తల్లి కూతురు పోలీసులకు పట్టిద్దామని నేను అనుకున్నా. జాగ్రత్తగా 3 సార్లు చెప్తా, ఇది వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ తల్లి కూతుళ్ళు సంఘంలో వాళ్ళ మీద ఏళ్ళగా చెప్తారు, మీద వాళ్ళగా చెప్తారు, శిబిరంలోనే ఉన్నారు. వాళ్ళు వీళ్ళు భక్తులైనట్టు వీళ్ళు గనక నిలబెడితే వాళ్ళు చెప్పే వాళ్ళకంటే వీళ్ళు బహు చెడ్డ దుర్మార్గులు. ఆ తల్లి కూతురు పోలీసులకు పట్టిద్దాం అనుకున్నా. 3 సార్లు చెప్తున్నా. వాళ్ళ దగ్గర దాకా వెళ్ళాలి, లైవ్లో కానీ అట్ట. ఎందుకయ్యా మరి మానుకున్నారంటే ఆత్మ నన్ను గర్దించింది. ఇదిగో నీకు విరోధంగా ఆరోపించింది ఏది ఎప్పుడు వర్ధిల్లదుగా, నీకు వ్యతిరేకంగా మాట చూపు ఏది వర్ధిల్లదేవిగా నేను చూసుకుంటాను. కోపము నాకు కదా, నాకు అప్పచెప్పి వదిలేసేవాడు. దేవునికి స్తోత్రం చెప్తాను. వాళ్ళు ఏమనుకుంటారంటే మా తెలివితేటలతో సంఘములో ఉన్నటువంటి ఆత్మలకి అలా చెప్పి ఇలా చెప్పి చూసారా, ఇప్పటికే కొన్ని కోట్ల మంది చెడు విత్తి చెడు పోసుకుంటున్నారు. పాపము చేసి పాపమే పోసుకుంటున్నారు. నాకు దేవుడు మర్మంగా చెప్తే తప్ప డైరెక్ట్ గా చెప్తే దాన్ని డైరెక్ట్ గా చెప్పేసేస్తారు. చూసారా, ఒక ఆమె ఎన్నో పాపాలు చేసిందని, ఆమె పాపాల ద్వారా మరి ఒక బిడ్డకి నిద్ర అంటున్నాడు. నిద్ర అంటే మరణం అయి ఉండొచ్చు. నిద్ర అంటే మరణం. అదేంటి?
ఏం పాపం చేస్తే ఆ కూతురు కదా సావాల్సింది, మరి మేనగోడలకేంటి మరణం? పాపం చేసింది ఎవరు? మేనత్త. మేనత్త కూతురు ఉంది, అది పాపము చేస్తే మళ్ళీ ఆమె పాపము చేస్తే ఆ కూతురు కదా సావాల్సింది, మరి మేనగోడలకు నిద్ర అంటాడేంటి? 3 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా ఆలోచిస్తావు. మర్మంగా చెప్పాడు అది, మర్మంగా చెప్పాడు అది. ఎందుకంటే ఆ ఫ్యామిలీస్ నాకు గిట్టని అంటే వాళ్ళు నా దగ్గర దేవుడు ఉన్నాడని, నాతో దేవుడు ఉన్నాడనే విషయాన్ని వాళ్ళు అసలు ఆలోచించరు. వాళ్ళకి ఏ కాడికే మనకు తెలియని భక్తులు అంటే, మనకు తెలియని వాక్యం అట్లేదు అనుకునే ఫ్యామిలీ వాళ్ళు మొత్తం టోటల్గా ఆ తల్లి పిల్లలు కానీ, వాళ్ళ చుట్టాలు కానీ, వాళ్ళ ఊరు వాళ్ళు కానీ అందరూ టోటల్గా అంతే. కానీ ఇప్పుడు చెప్పిన మాటలు మీకు గుర్తొస్తే అది జరిగినప్పుడు నేను చెప్తా. నిద్రంటే తెలియదు నాకు. ఎందుకయ్యా నిద్రంటే, మేనత్త ఒక నల్లడి దానితో కలిసి తప్పు చేసింది. వాళ్ళిద్దరి మూలాన వాళ్ళిద్దరూ భయంకరమైన పాపులు, మామూలు పాపులు కాదు. వాళ్ళు ఇష్టానుసారంగా చాలా తప్పులు చేశారు, కొన్ని నాకు తెలుసు. మళ్ళీ వాళ్ళు కలుసుకొని పాపాలు చేస్తుంటే ఇటు చూపిస్తా ఉన్నాడు. కారణం అయితే తెలియదు. నేను అడిగాను అనుకో ఫోన్ చేసి, అమ్మ పాపం ఏమైనా చేసావంటే నాకు చేసే మనసు ఆడదని అంటారు. అర్థమవుతుందా? ఎందుకు ఆ సందర్భాన్ని దేవుడు ఇక్కడ పురస్కరిస్తున్నాడంటే, దేవునికి కోపం వస్తే, దేవునికి విరోధమై నేనైనా సరే దేవునికి మాట వెనుక విరోధమైంది కనుక చేశాను అనుకోండి, దేవుడు నన్ను ఏం చేస్తాడు? చూడండి, ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి అయ్యాడు. నన్నేదన్నారని కాదు, నాకేదో గిట్టట్లేదని కాదు, దేవుని ఆత్మకు విరోధముగా మాట్లాడటం, నడవటం వాళ్ళు ప్రారంభించారు. చూసారా? చాలా మంది మీరు అనుకుండొచ్చు, దశభాగం ఇస్తున్నాగా, గుప్పిడి వేలు ఇస్తున్నాగా, చిల్లర కానుకలు ఇస్తున్నానుగా. అవన్నీ ఒక వ్యక్తి అయితే ఆత్మను కాపాడుకోవటం 100 రెట్లు ఎక్కువ. నువ్వు ఈ పతి ఇంకోళ్ళు ఇస్తారు, నువ్వు పాడపతి ఇంకోళ్ళు పాడతారు. కానీ దేవుడు నిన్ను ప్రేమించి ఆయన రక్తములో కడిగి బాప్తిసమిచ్చి పరిశుద్ధాత్మని మీదకించి పరిశుద్ధమైన పాటలు పాడటానికి, ప్రార్థన చేయటానికి, ప్రభు సన్నిధిలో ఏవేవో చేయటానికి. చూసారా? చాలా మంది ఎలా అలా పాడుతున్నారండి, ఇలా పాడుతున్నారండి, అలా బల్లేస్తున్నారండి, ఇలా బల్లేస్తున్నారండి. ముందర మీ బతుకులు చూసుకోండి. మన సంఘంలో ఉన్న వాళ్ళందరి గురించి మీరు ఆలోచించండి. మన సంఘంలో ఉన్న మగవాళ్ళు పెద్దలందరి గురించి మీరు ఆలోచించండి. సలహా ఏమిటో, వాళ్ళు బల్లెట్టిస్తున్నారండి, వాళ్ళు అట్లేస్తున్నారండి. నేను ఒక్కడే చేయగలనా? చెప్పాలి. మీరు ఉన్నవాళ్ళు చెప్పండి. మళ్ళీ నేను ఒక్కడిని ఇవ్వగలనా? ఆరాధన చేసి, ప్రసంగం చేసి, కన్నీరు గార్చి, ప్రభువు రొట్టె ద్రాక్షారసం ఇరిసి పెద్దలు ఎందుకుంది? ఏ తల్లిదండ్రులకైనా పిల్లలు పని చేయకపోతే ఆ పిల్లలను శపిస్తూ ఉంటారు. ఎవరు? తల్లిదండ్రులు. మట్టయిపోవాలి, నిన్ను అట్టగన్నా నెట్ట పెంచాను, ఎంత ఖర్చు పెట్టాను, నాకు సహకరించట్లా, నాకు ఉపకారం ఏంటి నీ వల్లనే. మరి వీళ్ళందరినీ వాక్యంలో, పాటల్లో, ప్రార్థనలో పెంచింది వాళ్ళు సంఘ క్రమాల్లో ఇంకా నాతో ఎదగట్టారు. వీళ్ళేమంటున్నారు? ఆ మొగుడేమో రాత్రి మొగుడు తాగొచ్చు, లోపాలు లేనట్టు ఆ ఫ్యామిలీలో ఆయన పనులెత్తి మేము తీసుకోవాలి. యేసు ప్రభువుని తీసుకురావాలి, పేతురు గారిని తీసుకురావాలి. నేను బలి ఇవ్వాలంటే ఎవరిని తీసుకురావాలి? యేసు ప్రభువుని తీసుకురావాలి. ఏది? ఈ దశభాగం ఈయన దొంగలు, గుప్పిళ్ళ బియ్యాలు గారి దొంగలు, చిల్లర కానుకలు అయిన దొంగలు, వీళ్ళకి యేసు ప్రభువుని తీసుకురావాలి. నేను చచ్చిపోయి పరలోకి వెళ్ళి ఆ యేసు ప్రభుని, పేతురు గారిని, వాళ్ళందరినీ, యోహాన్ని, అయ్యా మా సంఘంలో బలిద్దు రండి అని నేను తీసుకురావాలి. దేవుని ఆత్మలను ప్రేరేపించగానా నేను ఎవరిని? దేవుని ఆత్మలను నడిపిస్తా ఉంది. చూసారా? లంచాలు తీసుకునేవాడు ఇవ్వచ్చు మరి రొట్టె? చెప్పండి మీరు.
లంచాలు తీసుకునేవాడు ఇవ్వచ్చా రొట్టె? మందిరానికి శిబిరంలో ఉండి రాకుండా ఉండేవాడు బల ఇవ్వచ్చా? చెప్పలేదు మీరు. క్రమము చేయని వాడు ఎవడైనా సరే బల్ల ఇవ్వడానికి వీళ్ళనే లేదు. క్రమాలు చేసేవాళ్ళు ఉన్నారు అనుకో, వాళ్ళు ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళకి అది దేవునికి మాత్రమే సంబంధం, సంఘానికి సంబంధం లేదు. అలా చెప్పండి. ఎందుకంటే విరోధముగా తింటే నీకు శాపం, విరోధముగా ఇస్తే ఆయనకి శాపం. నీకేం శాపం ఉండదే. రొట్టె నీ కాడకు తెచ్చాడు, పవిత్రంగా పిలిచాం, ప్రార్థన చేశాం, నీ కాడకు తెచ్చావు, నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరుచుకొని తింటవే గాని శాపం నీకెందుకు ఉండింది? హృదయాలు శాపాలై చాలా మందికి సీమి నెత్తులతో తొగతొగలాడిపోతున్నాయి హృదయాలు. గుర్తుపెట్టుకోండి. రాత్రి లైవ్ చూస్తున్న వారులారా, పరిశుద్ధులు ఎవరు లేరు. పరిశుద్ధులు ఇక్కడ ఉండటానికి కూడా వీలు లేదు. హల్లెలూయా. పరిశుద్ధులు ఇక్కడ ఉండటానికి కూడా నేను కూడా ఎవరిని? పాపినే. నేను పరిశుద్ధుని అయిపోయినాను, ఇక్కడ ఎందుకు ఉంచుతాను నన్ను దేవుడు? రా బాబు పైకి రా, ఇక్కడ ఎందుకు పాపలో పోవాలంటారు. అర్థమైందా? 13 వ్యసనాల్లో ఏదో ఒక వ్యసనం నీ శరీరంలో ఉంటేనే భూమి మీద ఉంటావు. మార్కు రాసిన సువార్త 7:21 13 వ్యసనాలు, రోగాలు, అపవిత్రులు మానవ హృదయాల్లో ఉంటాయి. వాటిల్లో ఏ ఒక్కటి ఉండా వాడు భూమి మీద ఉండాల్సింది. ఆ 13 కనుక లేవనుకో, ప్రభు తొలగించాడనుకో, ఇక ఆ అతనిలో ఉన్న ఆత్మని అక్కడ తీసుకొని వెళతాడు. చదువుదాము 2వ మాటగా ఏమంటున్నాడో చూడండి. ఏమంటున్నాడు? ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా. ఇప్పుడు ఇచ్చేవాళ్ళు సర్లేననుకోండి, దేవుని ఆత్మ దుఃఖపడింది. ఎవరికి తీసుకునే అవకాశం వచ్చిందా? ఇచ్చే వాళ్ళకేగా. మరి నేను పవిత్రంగా ఉండి ఎరవలేదనుకో, నాకేగా. అందుకని సలహాలు, ఉచిత సలహాలు మాత్రం కొంప తిరిగిస్తున్నారండి. వీళ్ళు గుళ్ళో కనపడిన రకాలు, ఎక్కడ కనపడిన రకాలు? దేవుని సన్నిధిలో కూర్చోలేని వాళ్ళు. ఒకటి గుర్తుపెట్టుకో, 1000 మందిగా ఉండి వారిలో వంటమైన 10 మంది ప్రభు చెప్పినట్లుగా 1000 మంది ఉండి పరలోకానికి నేను పోకుండా మీరు అడ్డుపడేవాళ్ళు అనుకో, నాకు అవసరం లేదు. నాతో కలిసి శ్రమ పడేవాడు, నాతో కలిసి పరిశుద్ధంగా జీవించేవాడు. పరిశుద్ధంగా మేమెట్లా జీవిస్తామంటే నీతో కలిసి నేను ప్రార్థన పెట్టినప్పుడల్లా వచ్చి పాట పాడతాం, ప్రార్థన చేయటం. ఆ తర్వాత ప్రభు అండి శుద్ధీకరించేది. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా ప్రభు శుద్ధీకరిస్తాడు, నేను కాదు. చెప్పటం నా పని, చేర్చుకోవటం నీ పని. తర్వాత అభివృద్ధి చేయటం ఆత్మలో దేవుడు ఉంటాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ అంటున్నాడు, తానే వారితో యుద్ధము చేయడు. ఎవరితో యుద్ధము చేస్తాడో తెలియదు. చూసారా? చూడండి, ఒక ఆమె తుఫానులో ఏం చేసిందో తెలియదు. మన వర్షాలలో ఇందాక టీవీలో చూపించారు. ఆ పిల్ల సరిపోతే నా పాపమేనమ్మా అని ఏడుస్తావు, నా పాపమేనమ్మా నీ సాగు కారణం అని ఏడుస్తావు. ఉంటాయి ఒక 7-8 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు పిల్లని ఎక్కడ పడుకోబెట్టి అక్కడికి వెళ్ళిందో ఏం చేసిందో తెలియదు. ఆ పిల్ల నీళ్ళు వచ్చి ఇంట్లోకి చనిపోయింది. ఆ పిల్లలు పోలీసులు బయటికి తెచ్చిన తర్వాత దర్శనం ఎక్కడి నుంచి వచ్చిందో నా పాపమేనమ్మా ఏడుస్తావు. టీవీ వాళ్ళు చెప్పమన్నారా? పోలీసులు చెప్పమన్నారా? నేను చెప్పమన్నారా? వాళ్ళ అంతరాత్మ వాళ్ళని గర్దించింది. వాళ్ళ అంతరాత్మ వాళ్ళని గర్దించింది. ఏమి ఇత్తుతాడు మానవుడు అది కోసుకుంటాడు. హల్లెలూయా చెప్పండి. నువ్వు చెడును ప్రతిరోజు విత్తుతున్నావనుకో, అది రేపు నువ్వు కోసుకోవాల్సిందే, తప్పదు. విత్తిన వెంటనే, పాపం చేసిన వెంటనే దావీదుకు లాగా లేకపోతే సౌలుకు లాగా వెంటనే కాదు, కొంత సమయం ఇస్తాడు. సరి చేసుకుని ప్రవక్త మాటని దిద్దుకో, నేను విరోధిని కాబోతున్నాను, నేను కనుక నీతో యుద్ధం చేయడం ప్రారంభిస్తే నా కుమారుడా, నా కుమార్తె నువ్వు తట్టుకోలేవు.
ప్రజరా అందుకని దేవుని యొక్క నామాన్ని బట్టి దేవుడి వాటికి వెళదాం. లూకా రాసిన సువార్త 11:13. లూకా రాసిన సువార్త 11:13. లూకా రాసిన సువార్త 11:13. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహించెను. ఏంటంట? చదువు సరే చెప్పు. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహించునెను. ఏం అడగాలంట? పరిశుద్ధాత్మ అడగాలి. ప్రతి శనివారం నువ్వు అడగాలి, ప్రభువా నీ ఆత్మను నా పైకి, నా సంఘం పైకి, నా మీదికి, నా సంఘం లోపలికి ప్రతి శనివారం అడగాలి. ఆత్మ కూటమని దీనికి ఎందుకయ్యా పేరంటే ఆత్మను పొందాలి, ఆత్మ గురించి తెలుసుకుంటా ఉండాలి, ఆత్మ గురించి మాట్లాడుతూ ఉండాలి. నువ్వు అడగాలి, అయ్యా నేనేమన్నా తప్పు చేస్తే మోకరించినప్పుడు ఇదిగో నాకు ఈ తప్పు జ్ఞాపకం వస్తుంది, ఈ తప్పును బట్టి నీ సన్నిధికి నన్ను దూరం చేయద్దు, నీ ఆత్మ నా నుండి తీసివేయద్దు. ఒకవేళ నేను తప్పు చేస్తే నేను ఒప్పుకోకపోతే నాకు విరోధంగా నువ్వు యుద్ధము చేయదు. దేవుడు విరోధం అయితే నీకు మరణమే శరణం. అంతే తిరుగులేదండి. నీకైందివే చనిపోవాలి. దేవుడు ఏం పట్టించుకోడు. ఉరికి అప్ప చెప్తాడు, ఇంకొక దానికి అప్పు చెప్తాడు, దేనికి అప్పు చెప్తాడో తెలియదు. దేవునికి నువ్వు ఆత్మను దుఃఖపరుస్తూ, దేవుని ఆత్మను దుఃఖపరుస్తూ దేవునికి విరోధంగా చేస్తే, దేవుడు నీతో యుద్ధం చేయడం ప్రారంభిస్తే నీకు మరణం. తట్టుకోలేవు. ఇంకా దేవుని యుద్ధాన్ని ఎక్కడ తట్టుకుంటావు? అందుకని అంటున్నాడు, ఒకవేళ నీ పాపాలు నువ్వు ఒప్పుకోలేని స్థితిలో ఉంటే పరిశుద్ధాత్మను పొందుకో. అప్పుడు నీకు అవి జ్ఞాపకం వస్తాయి. ఆత్మ ఏం చేసిందండి? ఒప్పింపజేసింది. చెప్పండి, ఆత్మ ఏం చేసింది? ఒప్పింపజేసింది. అది ఎవరు చెప్పరండి, అది ఎవరు చెప్పరు. చూసారా, వేరు వేరు రకాలు. పోలీస్ స్టేషన్ లో కొట్టి నిజాలు వేరు, ఇంక వేరు వేరు చోట్ల వేరు. కానీ ఆలయములో ఆయన మాట్లాడి ఒప్పింపజేస్తాడు. అంతే, ఆయన వాక్యం మాట్లాడతాడు, నిన్ను ఒప్పింప చేస్తాడు. నువ్వు ఒప్పుకోలేదనుకో నీకు శ్రమలు ఎక్కువైపోతాయి. చూడండి, చదువుదాం మాట. యేసు ప్రభువు చెప్తున్నాడు, పరలోకమందున్న మీ తండ్రి. అందుకని దేవుని యొక్క నామము పేరిట దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. దేవుడు చెప్పేటటువంటి ఈ మాట ఏమిటి అంటే, ఈ ఫోన్లు చేసేవాడు ఎవరు చెప్పండి? ఏ రోగం వచ్చినా ఏదొచ్చినా శుక్రవారం శనివారం తట్టుకొని 11 తర్వాత ఫోన్ చేయాలి. కానీ ఇప్పుడు చేస్తారంటే వాళ్ళకి క్రమాలు ఏమీ పట్టవు. ఆదివారం భక్తులు వీళ్ళంతా ఏ భక్తులు? ఆదివారం తల్లి రమ్మాలి తయ్యమంటూ బైబుల్ సంతరం పెట్టట పోవటం, ఇట్లా ఆటం సందా వేసి నేను కూడా పోతాగా భారతుడికి ఏసన్న గారు చెప్తాడు, ఏమమ్మా మీరు కూడా పోతారా? మీరు కూడా పోతామండి. భారతం ఏమి లేదమ్మా, ఆదివారం లేదు. ఏ రోజు? ఎప్పుడు? పాటలన్నీ అయిపోయినాక, వాక్యం సగాన్ని పడ్డాక, ఆశీర్వాదం అయ్యేటప్పుడు పాటం, అందరికి కనపడతాం, ఆ కాలు పెట్టిన చిల్లర సందా ఏంటో తిరిగి రావటం. ఏమా ఏంటి? నేను కూడా ప్రార్థన పోయేస్తున్నాగా, అక్కడికి ప్రార్థన పోయేస్తున్నారు. దేవుని యొక్క వాక్యములో లైవ్కి చూస్తా ఉండరా, దేవుని యొక్క వాక్యములో దేవుడు చెప్తున్నాడు మరీ నిశ్చయముగా. ఎంత గొప్ప మాట తెలుసా? చాలా మంది అంటారు, ఏదో 3 సంవత్సరాల నుంచి ప్రార్థన ఆత్మ పొందుకోలేకపోతాం. కడుపు తేలికైతే ఆత్మ నింపబడతాం. హల్లెలూయా. కడుపు ఏమవ్వాలి? తేలికవ్వాలి. కడుపు నిండి వేసేవారు. మీరు కడుపు నిండి తిన్నప్పుడు ఏమవుతాయి? తేపులు అవుతాయి. ఎందుకని? మెల్లిమెల్లిగా అడుగుతున్నాను అని అర్థం. దాన్ని పైకి రావడం, కిందకు పాటం. అదే ఖాళీగా ఉంచుకొని వచ్చేవారు వెళ్ళినాక తినొచ్చు. పరిశుద్ధాత్మ మరి నిశ్చయముగా నన్ను అడుగు వారికి ఏమంటాడు ఆయన?
పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా మీకు అనుగ్రహిస్తారు. ఎంత గొప్ప మాట చూసారా? ఏమిటి? పరిశుద్ధాత్మని ఎంతని కాదు. నేను మీకు చెప్పానుగా, పరిశుద్ధాత్మ ప్రారంభంలో రవంత పొందుకుంటాం. అది సంవత్సరాలు పెరిగే కొద్దీ భాషలు పెరుగుతాయి, ఆత్మ పెరిగింది, ఆశీర్వాదం పెరిగింది, ధన్యత పెరిగింది. మన వాళ్ళ ఆత్మ వండుకోవటం ఎలా ఉండింది? 10 సంవత్సరాల కింద మాట్లాడిన భాష ఒక మాట. ఆశీర్వాదం అంటే ఇక ఏమీ ఉండదు. చూసారా? నేను పరిశుద్ధాత్మని పొందినప్పుడు వాళ్ళకు ఒక్క మాట రీ అంతే. ఆ తర్వాత ఎప్పుడు మీరు భాషలు వింటూ ఉంటారు. ఎంతసేపు భాషలతో కాదు, నాలో ఉన్న ఆత్మ కూడా పెరుగుతారు. నాకు నిన్ను భాష అర్థమైంది, కాపుల భాష అర్థమైంది, మొగుళ్ళు లేని వాళ్ళ భాష అర్థమైంది, పాపాలు చేసే వాళ్ళ భాష అర్థమైంది. మీకు అర్థమైందా? పిల్లి ఏడిస్తే నాకు తెలిసింది, నాకు ఏడుపు వచ్చేస్తుంది. మీరు పిల్లని ఎడుతున్నా, మొగుడు ఎడుతున్నా, దున్నపోతులాగా తింటాం, గౌడి గీతలాగా పడుకోవడం. మీరు ఆ ఏది ఆత్మ? మాస్టర్ గారు పిల్లికి లేకపోతే పులికి మా నిద్రకి మా తిండికి ఏమైనా సంబంధం ఉందంటే, రేపు నువ్వు పరలోకంలో ఎక్కడ పండుకోవాలి? సింహం పక్కన పండుకోవాలి. అల్లే చెప్పా, ఎక్కడ పండుకోవాలి? పరలోకంలో. గొర్రె పిల్ల, మనమంతా గొర్రె పిల్ల వచ్చి సింహం యేసయ్య ఆయన పక్కనే పండుకోవాలి. పండుకోవాలంటే అధికారం మనం కలిగి ఉండాలి కండి. అర్థమైందా? ఇప్పుడు ఈ ఫోన్లో అనేక ప్రేమలు చూపిస్తున్నారు. మనుషుల ప్రేమ పక్కన పెట్టండి. మనుషుల నుంచి వాళ్ళ ప్రేమలు జరగనుకోదు, ఎవరొస్తుంది చూడలేదు, ఏదైనా మనకోద్దు. ఒక బాతు ఒక కుక్క పిల్లను ప్రేమించి ఆహారం పెడతారు. చూసారా? ఒక పిల్లి పిల్ల ఆ పిల్లోడు పడకుండా కాపాడుతుంది. అయ్యే చెట్టు చేసినవి కాదు. చూసారా? ఈ ప్రేమ ఏమిటంటే రాకడకు చూశాను. అల్లెలు చెప్పండి. ఎంతో దూరాన్ని లేదు, రాకడ సమీపముగానే ఉంది. ఎప్పుడు వస్తాడో తెలియదు. అందుకని 10 మందిలో ఆత్మ పోగొట్టుకున్న వాళ్ళలో మనం చేరకూడదు. ఆత్మను ఉంచుకున్న వాళ్ళ దగ్గర మనం ఉండాలి. వాళ్ళ దీపాలు వెలుగుతున్నాయి, వాళ్ళ ఆత్మ వెలుగుతా ఉంది. వారు పెళ్లి కుమారుని ఎదుర్కొన్నారు. వచ్చినప్పుడు చూద్దాంలే అన్నవాళ్ళు ఏం చేశారు? వెలుపడి చీకట్లకు పోయబడ్డారు. అప్పుడు వాళ్ళకి నూనె నమ్మల, వాళ్ళు వెలిగించుకోలేకపోయిన వాళ్ళు ఆరిపోయింది. ఆత్మ దేవుణ్ణి కలిగి లేకపోతే, నువ్వు ఆరిపోతే పొరపాటును దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. మరి యొక్క వాక్యాన్ని చూద్దాం, చూడండి. మరి యొక్క వాక్యాన్ని చూడండి. మరి యొక్క వాక్యాన్ని చూడండి. యోహాను రాసిన సువార్త 20:22. యోహాను రాసిన సువార్త 20:22. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. 20 నుంచి చదువుతాం, అర్థమైంది. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను గాయాలు చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక. ముంగల దేవుని గాయాలు చూపించి నాకు ఏం చేయలే యేసయ్యని నమ్మరా. 3.5 సంవత్సరాలు తిరిగేది యేసుప్రభువు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 3.5 సంవత్సరాలు తిరిగారు. 3 పూట్ల తిన్నారు. ఎండి చేపలు తిన్నారు, రొట్టెలు తిన్నారు, ఎండి చేపలు తిన్నారు, అన్నీ తిన్నారు. కానీ ఆయన్ని గుర్తుపట్టలేకపోయారు.
చూసారా? అలా గుడితనం ఎందుకు వచ్చింది చెప్పండి? మీలో ఎవరైనా వాక్యము విని వాక్యాన్ని మర్చిపోతే రెండు కళ్ళు కనపడిన గుడ్డోడి కంటే మీరు గుడ్డోళ్ళు. రెండు కళ్ళు కనపడిన దేవుడు ఏం చేస్తున్నాడు? మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి పాకమంగళగిరిలో గుడ్డోళ్ళు అదికుండేది, అక్కడ దాకా నడుస్తున్నాడు. కట్టేస్తున్నాడు. ఎవరు రోడ్డు దాటించరు, ఏమీ చేయరు. మొగుడుకు రెండు కళ్ళు లేవు, భర్తకు రెండు కళ్ళు లేవు. పిల్లలకు నీళ్ళు పోస్తారు, ఆఫీస్కి వస్తారు, బట్టలు చేసుకుంటారు, సంసారం ఉంది, అన్ని. వాళ్ళెవరు? ఆత్మీయత కలిగిన వాళ్ళు. మనమెవరిని? రెండు కళ్ళు లేని వాక్యాన్ని విని గ్రహించుకొని అలాగ నడవలేని గుడ్డులం. నేను అంటున్నాడా? ప్రభు అన్నాడా? ప్రభు అన్నాడు. గుడ్డోడికి కనుక ద్వారం చూపిస్తే వాళ్ళిద్దరూ బంట్లో పడతారు. వెలుగు కలిగిన వాడు నిన్నెవరు నడిపించాలో తెలుసా? ఆత్మ పొందింది నడిపించాలి, ఆత్మ పొందినోడు నడిపించాలి. అప్పుడు నీకు ఏ కీడు, ఏ శ్రమ రాదు. నువ్వు గనక దుష్టురాలు మాటని, దుర్మార్గురాలు మాటని, పాపము చేసిన మాటని, అబద్ధికుల మాట విన్నావనుకో ఏం చేస్తారండి? అది నిన్ను తీసుకెళ్ళి ఎక్కడో ఒకసారి పొంట్లో వచ్చింది. పాపంలోనో, అబద్ధంలోనో, మోసంలోనో. ఇప్పుడు కొన్ని వందల మంది అలా ఉంచారు, నాకు తెలుసు. చూసారా? దానివల్ల ఏమిటి? రేపు నరకం, పరలోకం కాదు, రేపు నరకం. చదవండి ఆ మాట, చదవండి. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించి గాయాలు చూపించినప్పుడు అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. చూసారా? తండ్రి ఏ రీతిగా తనను పంపాడో చూడండి. ఆ మాట కూడా ఉంటుంది బైబిల్లో. యోహాను రాసిన సువార్త 14:26 చదవండి. మొదలు చదువు 14:26. యోహాను రాసిన సువార్త 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. చూసారా? దావీదు గారు ఎక్కడో చేసిన పాపాన్ని నాతాను చూసాడా? దేవుడు చూశాడు, జ్ఞాపకానికి తెచ్చాడు, ఒప్పుకోక చేశాడు. దేవుడు మనల్ని చాలా మంది అనుకుంటారు కదా, ఒప్పుకోకపోతే ఏమైందిలే, ఆశీర్వాదం రాదు, ఆత్మాభిషేకం ఉండదు, పరిశుద్ధాత్మ నీ దగ్గర ఉండదు. దేవుని ఆత్మ వేరుగా వెళ్ళి కూర్చొని చూస్తూ ఉంటారు. ఇక నీ కీడు, నీ శ్రమలు, నీ అధికమైన శోధనలు, వాటన్నిటినీ చూస్తా ఉంటారు. చూడండి అక్కడ వాక్యం. అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. ఎఫెసీ 4:30 చదవండి. ఆఖరిగా ఎఫెసీలకు రాసిన పత్రిక 4:30. ఎఫెసీ అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. 4:30. ఎఫెసీ 4:30. దేవుని పరిశుద్ధాత్మను ఏమంటున్నాడమ్మా? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, ఆయన యందు మీరు. అది చూసారా? మనం ఏం చేసామంట? విమోచన దినం అంటే రాకడ దినం వరకు ఆత్మలోనే మూట కట్టి ఉంటారు. చాలా మంది ఏమంటారు? మాటలు మూటలు కావంటారు. మనకవుతాయి మూటలు. అలాగే చెప్ప, లోకపు మాటలు, లోకస్తుల మాటలు మూటలు కావు. దేవుని మాటలు మూటలు అవుతాయి. హల్లెలూయా అని చెప్పాడు కూడా.
ఎందుకు పాపపు మూట మోసుకుంటావు, జీవపు మూట. నీకు చాలా సార్లు ప్రసంగం చెప్తాను నేను. పాపపు మూట ఉంది, జీవపు మూట ఉంది. నువ్వు పాడిన పాటలన్నీ ఒక మూటలో ఉంటాయి, నువ్వు చేసిన ప్రార్థన అంతా ఒక మూటలో ఉంటాయి, నువ్వు విన్న వాక్యం అంతా ఒక మూటలో ఉంటాయి, నేను చెప్పిన వాక్యాలన్నీ ఒక మూటలో ఉంటాయి, నేను చేసిన ప్రార్థన అంతా ఒక మూటలో ఉండింది. సమయాల గ్రంథంలో ఉంటుంది ఆ మాట. పాపపు మూట, జీవపు. ఆ మూటల్లో పాపపు మూట బొరువు ఎక్కువైతే నరకానికి పోయిసేస్తావు, జీవపు మూట పెరిగితే పరలోకానికి వెళ్ళి ప్రభు పక్కన కూర్చుంటారు. చాలా మంది అమ్మరానుకుంటున్నారు, ఎవరు కట్టెళ్ళి కనబడితే పరలోకం పోతావు. చూసారా? అయ్యలారా అమ్మలారా, ఊరికి బయలు తీసుకుని వచ్చి ఒక వాక్యం విని ఒకరోజు సందాయిస్తే పరలోకం కాదు. పాపపు మూట, జీవపు మూట. ఏమూట? పాపపు మూట, జీవపు మూట. అందుకని దేవుని యొక్క వాక్యములో అపొస్తలుల కార్యములు అంటాడు కదా, ఈ మాట మీరు నిశ్చయముగా. మళ్ళొకసారి చదువమ్మా, ఇక్కడే 4:30. ఎప్పుడు ఆత్మ దుఃఖపడింది చెప్పండి? మీరు క్రమము తప్పి మీరు వేరే విధానంలోకి వెళ్ళినప్పుడు శరీరేచ్ఛలు బట్టి దేవుని ఆత్మ మీకు కూడా తెలిసిపోయిందండి, దుఃఖపడతా ఉంది. చూసారా? దేవుని ఆత్మ దుఃఖపడతా ఉంది. ఈరోజు ప్రార్థనకి వెళ్ళలేదు, పాట పాడేదాన్ని, ప్రార్థన చేసేదాన్ని. దేవుని ఆత్మ అలా నిన్ను 4-5 సార్లు ప్రేరేపించి ఇక నువ్వు లోపడతలేదులే ఆత్మ, కానీ ఆత్మ దుఃఖపడి పక్కకి. అట్లా చాలా మంది ఉన్నారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? కొందరు పాపాలు చేసి కుటుంబాలను రద్దలు చేసుకుంటే, కొందరు ఇంకోటి చేసి కుటుంబాలని రద్దలు చేసుకుంటారు. తల్లిదండ్రులు, పిల్లలు లేక కుటుంబాలు ఏ డబ్బు కోసమైతే. ఎందుకంటే ధనము మనిషిని ఉరిశిక్షకులాగా చేస్తున్నారు. చూడండి, అపొస్తలుల కార్యం 19 చదివితే ప్రార్థన చేసుకున్నాం. అపొస్తలుల కార్యం 19:1. అపోల్లో కొరింథీయులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్మను ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. ఇప్పుడు మన సంఘస్థులకు హల్లెలూయా ప్రార్థన మందిర సంఘస్థులకి ఆత్మ ఉందని తెలుసా తెలియదా? చాలా సంఘాల వాళ్ళకి ఏం తెలియదు, ఆత్మ ఉందని తెలియదు, దేవుడితో మాట్లాడుకోవని తెలియదు. అట్లా అక్కడ గ్రూపులను బట్టి రాస్తున్నారు. మన సంఘస్థులకి ఏం తెలుసు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడని, అది భాషలని, ఈ వాక్యాలన్నీ ఇట్లా వర్తింపు చేస్తాడని, ఇవన్నీ తెలుసు కనుక పరిశుద్ధాత్మ నేను ఒక్కపెట్టకూడదనే విషయాన్ని నేర్చుకొని మనము ఆయన సన్నిధికి, ఆయన సన్నిధిని, ఆయన ఆత్మని దుఃఖ పెట్టకుండా మనం నడిచిన రోజున ఆయన మనకి స్నేహితుడులాగా ఉంటాడు, ఆయన మనకి తోడుగా ఉంటాడు. దేవుడు స్నేహితుడుగా తోడుగా ఉంటే సమాధానం, సంతోషం, ఆనందం కలిగి అప్పుడు ఆయన వాటన్నిటిని మనకి అనుగ్రహిస్తాడు. దేవుడి వర్తమానాన్ని నీ గుండెల్లో దాచి నడిపించి రాకడలో ఎత్తబడేటట్టు ఆత్మాభిషేకాన్ని నిశ్చయముగా అనుగ్రహించును గాక. ఆమేన్.